అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. 3 years మాస్ ధమాకా, డౌట్ లేదు. వెళ్ళిపోండి, చూసేయండి మూవీ, ఎంజాయ్ చేయండి. ఇంకొక ఫైట్స్ అసలు ఇద్దరు చెప్పాల్సిందే లేదు. మూవీ ఒక ఎత్తు అయితే ఫైట్స్ ఒక ఎత్తండి, ఎంజాయ్ చేస్తారు. బాలయ్య దాంట్లో ఇంకొక హిట్ తమన్ గారి గురించి చెప్పాలా అండి, ఇట్స్ అమేజింగ్. అండ్ ఇట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు బోయపాటి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి మూవీని ఇచ్చినందుకు. ఆదిపిల్లి శెట్టి గారు ఇస్ అమేజింగ్, ఇంకొక లెవెల్లో ఉన్నారు. సో బాలకృష్ణ సార్ డాన్స్ అమేజింగ్, అది వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. జాజికి సూపర్ ఉందండి. అండ్ వాళ్ళు చెప్పినట్టే ఇట్స్ నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు మిక్స్ ఉన్నాయి. సో హ్యాపీగా వెళ్ళి చూసేయండి ఫ్యామిలీతో పాటు. చాలా బాగుంది, ఎవ్రీబడి షుడ్ నో ఇట్. సో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అమ్మో అది మాత్రం అడగకండి, అసలు ఒక్కొక్కటి ఫైర్ ఎనర్జీ, సర్జికల్ స్ట్రైక్ చూపించారు ఆయన. రియల్గా సూపర్, ఎక్సలెంట్. తమన్ గారి మ్యూజిక్ కూడా సూపర్ అండి. ప్రతి ఒక్కటి ఆయన యాంటగోనిస్ట్గా చింపేశారండి. చాలా బాగా తీశారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్. అంటే సంయుక్త మీనన్ గారు అండ్ బాలకృష్ణ గారు, వాళ్ళ మదర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే డిడ్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరే దాని రిజల్ట్ కూడా చెప్పాలి, మేం చెప్పకూడదు. బాగుంది, సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో, ఏ సౌండ్కి నరుకుతా నాకే తెలియక గుహ గుహ అందరూ జై బాలయ్య. హిందూ ధర్మంలో ఇలాంటి సినిమా రావడం చాలా గొప్ప. ఈ సినిమా మన బాలకృష్ణ గారు చేయడం చాలా గొప్ప. అసలు ఈ సినిమా ఎలా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. ఆ ఫైట్లో ఒక శివుడు ఉగ్ర రూపంలో అసలు మన బాలకృష్ణ గారు చూపించారు. ఒక హిందూ ధర్మంలో ఇలాంటి సినిమా నేను చరిత్రలో ఇలాంటి సినిమా చూడలేదు. ఈ సినిమాకి అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. శివుడు ఒక ఉగ్ర రూపం చూపించారు. అసలు ఈ మ్యూజిక్, ఈ తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ స్టోరీ కానీ అక్కడ ఒక హిమాలయాలలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఒక్కసారి ఈ విలన్ని నరుకుతుంటే కొడుతుంటే నరకయాతన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక ఫైట్స్ ఉంటుంది. అసలు ఈ సినిమా చెప్తున్నా అసలు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి సినిమాలు నేను చూస్తాను అనుకోలేదు. అఖండ తాండవం చూపించారు. ఇందులో శివుడు కనిపిస్తాడు. శివుడు కనిపించిన రూపం మాత్రం అయితే ఒక రియల్గా ఒక శివుడిని చూసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతారు. ఈ సినిమా హిందూ ధర్మంలో ఇది ఒక బెస్ట్ సనాతన హైందవ ధర్మం అని చెప్పారు కదా. సనాతన హైందవ ధర్మం అంటే ఈ అఖండ 2, అఖండ 1 అని కదా, అఖండ 2 ఎలా ఉందంటే దానికి మించి 10 ఇంతలు ఎక్కువ ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇంకా ఎక్కువ చెప్పాలనే ఊపు వచ్చేస్తుంది. ఈ ఊపు ఎలా వచ్చిందంటే ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఉన్న భక్తి అన్నీ, హిందూ భక్తి అన్నీ బయటికి వెళ్ళాయి. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. మన హిందూ ధర్మంలో ఉన్న దేవతలు, దేవుళ్ళు అందరికంటే భక్తులు ఇందులో శ్రీ ఆంజనేయ స్వామి, శివుడు. అసలు శివుని గురించి ఏ విధంగా చూపించారంటే రియల్గా శివుడు అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుందని సినిమా చూపించారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలంటే మాటలు రావట్లేదు. హిందువులందరూ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. జై శివయ్య, జై హనుమాన్, హర హర మహాదేవ్, శంభో శివశంకర. ప్రతి ఒక్కరు హిందూ అయిన ప్రతి ఒక్కరు అఖండ 2 సినిమా చూడాలి. అఖండ తాడు బాలయ్య విశ్వరూపం చూశాడు. ఆ స్క్రీన్ మీద ఒక శివుడు చూస్తున్నట్టు ఉంది. ప్రతి సెకండ్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాండ్ కానీ ఫైనల్ ఫైట్ కానీ అఖండ శివ తాండవం చేశాడు. ఇండియాలో ఎవరైనా అఖండ దెబ్బకి హరారా వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటాం. అఖండ తాండవం ఇచ్చాడు. జై బాలయ్య. తాండవం మళ్ళీ ఒకసారి చూడొచ్చు, చాలా బాగుంది సినిమా. అంటే మన
బాల యాక్షన్ అనకన్నా అందులో క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ ఇది ఉంది కదా, వైట్ హెయిర్, చాలా బాగుంది. ఎస్, అది రావాలి. అటువంటి చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు బోయపాటి. సినిమానే బాగుంది. బాల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది సూపర్గా ఉంది, బాగా చేశాడు. అదే ఇదే తాండవం అన్నాడు కదా, వాట్ ఈస్ తాండవం అని చూపించాడు. హిందూ ధర్మం గురించి చెబుతూ బాలయ్య పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఈ సినిమా చూసిన తర్వాత దేవుడు లేడు కాదు అనుకుంటా గుడికి వెళ్ళటం అనేది అందరూ ఇదవుతారు. అంటే గుడికి ఫ్యాషన్గా వెళ్ళటం, పండగకి వెళ్తాం కాదు. అది సినిమా తగ్గట్టుగా ఎమోషన్ తీస్తారు, ఆదరిస్తే చాలా బాగుంది. కాదు, ఎవరిది హీరోయిన్ సినిమా కాదమ్మా ఇది, పాటలు ఫైట్లు కాదు, సనాతన ధర్మం బ్రహ్మాండంగా ఉంది. వాట్ ఈజ్ ఇది అనేది చూడాలి అందరూ. ఇప్పుడు మన హిందూతనం గురించి తెలుసుకోవాలి అంటే మన దాంట్లో లేనిది ఎక్కడా లేదు, అది మన పిల్లలకి చెప్పాలి. అది బ్రహ్మాండంగా చెప్పాడు. కుంభమేళ గురించి ఎక్కువ చూపించారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ అంతే. ఇప్పుడు మనం అందరం ఫేస్ చేసిన సినిమా ఎక్కువగా చెప్పడం కాదు, చూస్తే గూస్ బంప్స్. అంటే చూసిన తర్వాత సంక్రాంతికి బాలయ్య సినిమా వచ్చి ఎలా సాటిస్ఫై అవుతారో అటువంటి సినిమా ఇది.